మనకి దేవుడి మీద ఉండవలసింది అది అల్లా అయినా ప్రభు అయినా వెంకటేశ్వర స్వామి అయినా భక్తి, గౌరవం అన్నది మనిషి మీద ఉంటది. భక్తి అన్నది ఎవరికైనా, ఏ దేవుడైనా, ఏ మతమైనా, అన్ని మతాలు ఒకటే, అన్ని మతాల సారాంశం ఒకటే. మన మతాల్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి, మతాల్ని నమ్ముతున్నటువంటి మనుషుల్ని కూడా గౌరవించుకుంటూ వెళ్ళాలి. ఇది అయితే ఇక్కడ దేవుడి మీద ఉండాల్సినటువంటి భక్తిని ఈ రోజు మన మాటల్లోనూ, మన భాషలోనూ, మన వేషధారంలోనూ, మన ఆలోచనలోనూ కూడా దైవత్వాన్ని భాగస్వామ్యం చేసి మనం మాట్లాడుతున్నాం. దైవాన్ని కేవలం మనం పూజించడం వరకు, మనం ఆ స్వామి ముందు మనం మోకరిల్లి మన ప్రార్థన చేసేంత వరకే దైవం. కానీ దైవాన్ని తీసుకొచ్చి మన దైనందిన జీవితంలో ప్రతి విషయంలో కూడా మాట్లాడటం, ప్రతి దుర్భాషల్లో కూడా మాట్లాడటం, ప్రతి అసాంఘిక కారణాల్లో కూడా మాట్లాడటం, సంబంధం లేని అసందర్భ ప్రలాపం చేయటం. కాబట్టి హిందూ సంఘాలు ఇప్పుడు వీడికి అంత పెద్ద సీన్ లేదు, కానీ వీడికి అసలు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసు వారు ఆడే ప్రాంతానికైతే చెందినవాడు, ఆంధ్ర తెలంగాణ, వాడు వైజాగ్ అని వింటున్నాను. అక్కడ నుంచి వైజాగ్ కమిషనర్ శ్రీకాకుళమే అంటున్నారు. శ్రీకాకుళం నుంచి చాలా మంది బార్డర్కి వెళ్ళి భారతదేశాన్ని రక్షిస్తూ ఉంటే ఇటువంటి దరిద్రులు వెళ్ళి భారతదేశం పరుగు తీస్తున్నారు, భారతదేశం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి నాకు కూడా కేసు చేయాలంటే అంటే నాకు కోపం వచ్చి మాట్లాడుతున్నాను. ఆడు భాషకు సంబంధించి, అటు ప్రవర్తనకు సంబంధించి నేను కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. విశాఖపట్నం కమిషనర్ దీన్ని సుమోటోగా కేసు నమోదు చేయాలి. నమోదు చేసి ఇంటర్పోల్ కి ఈ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆయన ఇండియాకి రప్పించాలి. ఇండియా రాడు కదా, ఇండియా రాకుండా నుంచి మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడితే అక్కడ ఉద్ధరించి అక్కడ ప్లేట్లు కొడుతూ అక్కడ ఇల్లు తుడుచుకొని బతుకు. కానీ నీకు డబ్బు ఉంటే అక్కడ ఎంజాయ్ చేయి. భారతదేశం గురించో, సాంప్రదాయాల గురించో, ఇక్కడ దేవుళ్ళ గురించి మాట్లాడితే మాత్రం తాట వేస్తా నాకు గురించి మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఇది ఒకటే కాదు శ్రీనివాస్ గారు, నిన్న సాయంత్రం జరిగిన ఇంకో సంఘటన ఏంటంటే చాలా మందితో నిన్న విభేదం గురించి మాట్లాడుతూ లైవ్లు తీసుకున్నాడు. ఆ లైవ్ లో చాలా మంది పాపం తెలుగు మహిళలు తను మాట్లాడినటువంటి మాటలను విభేదించడానికి ఆ లైవ్ లో జాయిన్ అయితే ఆ మహిళలతో కూడా నువ్వేమైనా పెద్ద పతివ్రత, నీ మొగుడిని రమ్మను, నీ మొగుడితో మాట్లాడతా, సో దరిద్రపు దాన, ఇటువంటి పదం అంటే కనీసం ఏ మాత్రం మహిళలు అంటే గౌరవం అనేది ఒక్కింత కూడా లేదు వీడికి. సరే వీడి కోసం ఇంత చర్చ అక్కర్లేదు సార్. ఏ మహిళలు అయితే వాడితో మాటలు పడ్డారో వాళ్ళు ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వమనండి విశాఖపట్నం కమిషనర్ కి, విశాఖపట్నం పిఎస్ కి ఇవ్వమనండి. ఎవరు స్పందించాలనుకుంటే నేను ఇస్తాను. ఇంకా ఎవరు స్పందించరు, రారు, చూస్తాం, వింటాం, గదవలు మాట్లాడుతుంటే వింటాం అనుకుంటే నేను వెళ్తాను, నేను కంప్లైంట్ ఇస్తాను. ఇంకా ఒకటి 2 రోజులు చూస్తాను. ఈ విషయం వ్యవహారం ఆగకపోతే నేనే కమిషనర్ కంప్లైంట్ ఇస్తాను. విశాఖపట్నం 31వ తారీఖున ఇవ్వాల్సి వస్తుంది. ఆ కమిషన్ బేస్ చేసుకుని వెంటనే పోలీసు వారు కూడా ఇది చూస్తూ చోద్యం ఇలా మతాల మీద, మత విశ్వాసాల మీద మాట్లాడుతుంటే ప్రభుత్వం కూడా చూస్తూ ఉండకూడదు. వీటిపైన వెంటనే ఇప్పుడు మనం ముస్లిం మతానికి సంబంధించి ఎవడైనా విమర్శిస్తే తాడు తీస్తారు, అలాగే క్రిస్టియన్ మతానికి సంబంధించి విమర్శిస్తే తాడు తీస్తారు. ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది హిందూ మతం మీద విమర్శలు చేయడం, దేవుళ్ళ మీద విమర్శ చేయడం కామెడీ అయిపోయింది ఒక్కొక్క నాకు గుర్తుంది. కాబట్టి మనం స్పందించాలా. శ్రీనివాస్ గారు, మీకు పురాణ ఇతిహాసాలు చాలా తెలుసు, మీరు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడుతుంటారు, అద్భుతమైనటువంటి పద్యాలు కూడా పాడుతూ ఉంటారు, నేను చూశాను. సో ఆయన ఏమన్నాడంటే, వాడు రామాయణ భాగవతాలని దేశాల్లో ప్రచారం చేస్తున్నారు, నాకు తెలుసు అంతా అని చెప్తూ సీతమ్మ వారిని, ద్రౌపదిని ఆ రోజు ఏ టీ షర్ట్ వేసుకుందని వాళ్ళని రేప్ చేశారంటున్నాడు. వీళ్ళు ఇంత దరిద్ర పదం వాడాడు. ఈ మాట్లాడడానికి నాకు కూడా ఇబ్బందిగా ఉంది. సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి సార్. లక్ష్మీదేవి అవతారమే సీతమ్మ తల్లిగా ద్వాపరయుగంలో త్రేతాయుగంలో జన్మించారు. శ్రీరామచంద్రుడి సతీమణిగా సీతాదేవిది ఒక గొప్ప కావ్యం. ఆ కావ్యం సీతమ్మ తల్లి పేరు తలుచుకున్నా, శ్రీరామచంద్రమూర్తి పేరు తలుచుకున్నా జన్మ ధన్యం అవుతుంది. కానీ దైవ దూషణ చేసేవాడికి మళ్ళీ దైవాన్ని గురించి మాట్లాడే హక్కు ఉండదు. దైవ దూషణ చేసేవాడికి ఆ మాట్లాడే హక్కు లేదు. వీడేవాడి రామాయణం గురించి, మహాభారతాల గురించి ప్రచారం చేయడానికి. మహాసాధ్వి ద్రౌపది గురించి మాట్లాడతాడా? ద్రౌపది దానికి వస్త్రాపహరణం గురించి అది ఒక పెద్ద కథ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. అలా జరగడానికి కారణాలు ఉన్నాయి. సీతమ్మ తల్లి లంకకి వెళ్ళటానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ జాకెట్లు ఇవి కాదు. సీతమ్మ తల్లి ఒంటి మీద చేయేస్తాడు. రావణాసురుడు దరిదాపులకు వచ్చాడు. సీతమ్మ తల్లిని ఒక అమ్మవారుగానే వేరేగా ఆయన మందిరంలో ఉండి సీతమ్మ తల్లి గౌరవంగా చూశారు. శ్రీలంకలో కూడా సీతమ్మ తల్లి కన్ను కూడా చూడలేదు. ఆమెను తీసుకెళ్లడానికి భూమి మీద తగిలించాడు. భూమి మీద కూర్చున్న సీతాదేవిని తీసుకెళ్లి శ్రీలంకలో పెట్టాడే తప్ప సీతాదేవిని తాకడానికి కూడా ధైర్యం చేయనటువంటి వ్యక్తి. ఆవిడ భక్తిశాలి. అదంతా జరిగింది ఎందుకు అంటే అది కథ ఆ పురాణాల్లో
అవన్నీ ప్రపంచానికి విశ్వానికి తెలియజేయాలి. శ్రీరామచంద్రమూర్తి అవతారం ఒక గొప్ప. భారతదేశాన్ని దరిద్రం అన్నాడండి, భారతదేశం దరిద్రం అన్నాడు. దరిద్రం తోలు తీయాలి నా కొడుక్కి. ఆడికి ఎంత చెప్తాను కదా సార్, దీనికి సొల్యూషన్ ఒక్కటే. ఇంటర్పోల్ లో వాళ్ళు పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చి ఇంటర్పోల్ కి వెళ్తే అక్కడి నుంచి రప్పించాలి నా కొడుకుని. రప్పించి తీవ్రమైన శిక్షలు వేయాలి అలాంటి వాళ్ళకి, తీవ్రమైన కఠినకాలుగా శిక్ష. ఇది 6 కోట్లు ఎంత కాపాడుతో చూస్తాం. ఇంకోటి మాట్లాడాలంటే బెండు తెలుగు ఒక్కొక్కడికి ఉంది దేశంలో, ఎవడైనా కానీ మతాల గురించి మాట్లాడాలంటే. శ్రీనివాస్ గారు, ఇప్పుడు డోంట్ మైండ్ ఒక్కసారి మాధురితో కూడా మాట్లాడిస్తారా? మాధురి గారు, రైట్. సో మాధురి గారు, నిన్న కొంతమంది లైవ్ లో మహిళలు జాయిన్ అయినా కూడా వాళ్ళను సైతం చాలా పిచ్చి వ్యాఖ్యలు, దరిద్రపు దానా అని, పతివ్రత అని, రావే చూసుకుందాం, లేకపోతే నీ మొగండి రమ్మని చెప్పడాన్ని, ఇటువంటి పదాలతో పాటుగా భారతదేశం దరిద్రం, రేపటి రోజు నా కూతురు పుట్టినా కూడా నా కూతురుని కూడా రేప్ చేస్తారనే పదాన్ని ఉపయోగించాడు వీడు. అసలు అలాంటి నేచర్తో మహిళలు అసలు ఫోన్ ఎన్నో లైవ్ కూడా జాయిన్ అవ్వకూడదండి. అలాంటి నేచర్తో వాడిని కంప్లీట్ గా బాయ్కట్ చేయాలి. వాడి అకౌంట్ ని అందరూ 100% అన్సబ్స్క్రైబ్ చేయాలి. వాడి అకౌంట్ రిపోర్ట్ కొట్టాలి. వాడు అసలు యూట్యూబ్ వీడియోస్ పెట్టినకుండా కూడా వాడి అకౌంట్ అసలు బాయ్కట్ చేసి కంప్లీట్ గా వాడిని రిపోర్ట్